ఈ సుప్రీంకోర్టులో ఏదైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు కడియం, దానం, తెల్లం ఇలా ముగ్గురు పదవులు అయితే పోతాయి. ఈ 10 మందిలల్లా ఈ ముగ్గురు పదవులు అయితే 100% పోయేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే కడియము ఆల్రెడీ మొన్న కూడా చెప్పిండు ఆయన బిడ్డ కోసము కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేసిండు. ఇప్పుడు మొన్న కూడా మన బహిరంగ సభలోనే ప్రకటించిండు ఏమని, నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా, నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినా అని ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే 100% ఈడ ఉప ఎన్నిక వస్తుంది. ఇక దానం నాగేందర్ ఇక్కడ ఈయనని ఎవరు కూడా కాపాడలేడు. ఈయన ఆల్రెడీ బీఆర్ఎస్ బీఫామ్ నుంచి ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్లోకి పోయి ఎంపీగా కాంగ్రెస్ బీఫామ్ నుంచి పోటీ చేసిండు. సో కాబట్టి ఇక్కడ ఈయనది పోతుంది. ఇక తెల్లం వెంకట్రావు కూడా అధికారికంగా పార్టీలో జాయిన్ అయిపోయిండు. పార్టీ కార్యక్రమాలకు హాజరవుతా ఉన్నారు. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తెల్లం వెంకట్రావు కూడా 100% ఆయన మీద వేటు పడుతుంది. ఈ ముగ్గురు మీద అయితే 100కు 100 పాలు వేటు పడేటువంటి అవకాశం ఉంది. ఇక మిగతా 7 మంది ఉన్నారు కదా, ఆ 7 మందిలో గూడెం మైపాల్ రెడ్డి, ఇంకోటి గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు కదా. వీళ్ళు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్, కాళ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ, వీళ్ళు మిగతా 7గురులల్లా దాదాపు మెజారిటీగా 5 నుంచి 6 మంది ఈ అఫిడవిట్ దాఖలు చేస్తారు. ఇప్పటికే గూడెం మైపాల్ రెడ్డి అఫిడవిట్ వేసిండు సుప్రీంకోర్టులో. నిన్న సుప్రీంకోర్టులో వేసి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, కేవలము ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి గారిని కలిసినా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే, కానీ నేను పోలేదు పార్టీలో మారలేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నిన్న సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ వేసిండు, నిన్ననే దాఖలు చేసిండు. ఈయన బాటలోనే ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మిగతా ఇంకొక 4-5 ఎమ్మెల్యేలు కూడా ఏదో మన చేవెళ్ళ నుంచి ఆయన, ఇంకా సంజయ్, ఇట్లా కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి మేము చేరలేదు అని అఫిడవిట్ దాఖలు చేసేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు రేపు 25వ తారీఖు నాడు ఏం విచారిస్తుంది అంటే, వీళ్ళు దాఖలు చేసినా వీళ్ళకి సంబంధించినటువంటి విచారణని చేయదు. అంటే మీరు పార్టీలో చేరలేదా అనే అంశం గురించి సుప్రీంకోర్టు విచారించదు. సుప్రీంకోర్టు ఏం విచారిస్తుంది, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద ఏ లోపల మీరు అనర్హత వేటేస్తారు అనేది స్పీకర్కు మాత్రమే రీజనబుల్ టైం అని అడుగుతున్నారు కదా, ఆ రీజనబుల్ టైంను మాత్రమే ఫిక్స్ చేస్తుంది. ఈ రీజనబుల్ టైం మాత్రమే ఫిక్స్ చేస్తుంది తప్ప రేపు సుప్రీంకోర్టు ఎవరెవరు పార్టీ మారారు, ఎవరెవరు పార్టీ మారలేదు ఇది మాత్రము తేల్చదు. ఒకవేళ పార్టీ మారకపోతే వాళ్ళు పార్టీలో ఉన్నారా లేరా, లేకపోతే ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా లేరా, ఇవన్నీ ఏం తేల్చదు రేపు సుప్రీంకోర్టు. అది వాళ్ళు చూసుకోవాల్సింది మళ్ళీ ఇక్కడ స్పీకర్ దగ్గరనే తేలాలి. అంశం తేల్తుందా, మళ్ళీ స్పీకర్ దగ్గర మళ్ళీ వాదించాల్సి ఉంటుంది, స్పీకర్ దగ్గర మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి కుర్తిల పడ్డ ఎలకతీరలో పోయింది. వాళ్ళ పరిస్థితి అటు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేరు, ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉండలేరు. ఇంత దరిద్రంగా తయారైంది. అందుకే చాలామంది ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ మారుతారా అంటే ఎవరు కూడా ఆసక్తి చూపించలేదు. బేసిక్గా ప్రభుత్వం వచ్చినాక అధికార పార్టీలోకి పోవడానికి ఎమ్మెల్యేలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వాళ్ళకున్న లావాదేవీలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఇటు నియోజకవర్గం అనే పేరు కావచ్చు, ఇట్లా రకరకాల పేరుతోటి వాళ్ళు పార్టీలు మారేటువంటి అవకాశానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. కానీ ఇప్పుడు రీసెంట్గా అయితే చాలా విచిత్రంగా ఉన్నది పరిస్థితి. పార్టీ మారితే వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్పుకోలేని పరిస్థితి, మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుకుంటున్నారు. కానీ మళ్ళీ బీఆర్ఎస్ కార్యక్రమాలకు రారు, బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లు పెడితే రారు. సో కాబట్టి ఇట్లా ఈ రకంగా వ్యవహారం నడుస్తుంది. రేపు ఏప్రిల్ 27వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ పెడతా ఉన్నాడు కేసీఆర్. మరి మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నటువంటి గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇంకా మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో అందులో ఈ ముగ్గురు తీసేసినా కానీ మిగతా 7గురు మరి ఆ బహిరంగ సభకు వస్తారా, ఆ పార్టీకి వస్తారా? మొన్న కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టిండు, కార్యవర్గ సమావేశం పెట్టిండు, దేనికి రాలే కదా వీళ్ళు. సో ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి.
కాబట్టి వీళ్ళు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్పేసి అఫిడవిట్ దాఖలు చేసిన 100% వీళ్ళ మీద కూడా వేటు పడేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఒకవేళ స్పీకర్ ఏమన్నా తాత్సారం చేసి ల్యాగ్ చేసుకుంటూ పోతే చెప్పలేం, కానీ 100% వీళ్ళ మీద వేటు పడుతుంది. రేపు సుప్రీంకోర్టులో భయం మొదలైంది వీళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు భయం మొదలైంది. ఫస్ట్ అరే మన పదవులు పోతట్టుంది ఇప్పుడు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇప్పుడు ప్రజలను మనం చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారి నేను మీకు ఒక వీడియో చూపిస్తా. పొద్దుగాలనే చూసేదాన్ని నేను. అంటే జనము ఒక రిపోర్టర్ అడుగుతూ ఉంటే అంటే జనము ఏ రకంగా ఉన్నారు అనేది చిన్న శాంపిల్ చూపిస్తాం మీకు. దొరికితే ఇప్పుడు తరుముతట్టున్నారు. ఇగో ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇక్కడ చూడండి, తెలుస్తుంది మీకు. ఇగో మంత్రులు ఎమ్మెల్యేలు కానీ మీపై విమర్శలు చేస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు జగదీష్ రెడ్డి అని కూడా విమర్శలు చేస్తున్నారు. అట్లా చెప్తే మేము వస్తాం. ఆయన ఎవరో చెప్తుండు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన ముందర వచ్చి మాట్లాడంటే కూడా ఆయన వచ్చి ఇప్పుడు మేము అందరం మీ ముందర మాట్లాడుతున్నాం కదా, ఆయన రావాలి కదా. ఇక్కడ అర్థం ఉందని ఆయన చెప్పిండు గెలిచిండు, బయటపడ్డాడు. సో అర్థమైందా? ఇక్కడ జగదీష్ రెడ్డి తోటి ఒక ఫేస్ టు ఫేస్ చేసింది ఎవరు? బిగ్ టీవీ అనేటువంటి ఛానల్. అది కాంగ్రెస్కు అనుబంధ ఛానలే. ఆ ఛానల్ ఒక ఫేస్ టు ఫేస్ చేస్తే ఆయన రిపోర్టర్ క్వశ్చన్ అడిగిండు, ఆయన జగదీష్ రెడ్డి సమాధానం చెప్తందుకు రెడీ అవుతుంటే జగదీష్ రెడ్డి కంటే ముందే పక్కనటువంటి జనం, మహిళా రైతులు మేము సమాధానం చెప్తాం, మేము వస్తాం, ఎవరో నిన్నట్టు అడిగిన వాళ్ళు. ఆయన ఏమని అడిగినంటే జగదీష్ రెడ్డిని, మీరు డ్రామా చేస్తూ ఉన్నారు, మీరు డ్రామా చేయడం కోసమే ఇట్లా ఇది చేస్తూ ఉన్నారు, దానికోసమే వేటు పడింది మీ మీద అన్నట్టుగా ఆయన క్వశ్చన్ అడిగితే, అట్లా ఎవరన్నారో చెప్పురు, మేము వచ్చి మాట్లాడతాం వాళ్ళ దగ్గర అని చెప్పేసి పక్కనున్న జనం మాట్లాడుతూ ఉన్నారు. పక్కనున్న జనం, వాళ్ళకి సంబంధం లేదు, పక్కనున్న జనము మాట్లాడతాం. అంటే జనము ఏ రేంజ్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారో ఇది ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక తిట్లు, దండకాలు, ఇక బయటకు పోయి తిడితే ఉండేటువంటి వ్యవహారము, ఇవన్నీ మళ్ళీ ఏడ్చినాలు. ఇంకా ఇప్పుడు ఎవరిదైనా ఒక ఇల్లు కూలగొడితే కోపం రాదా, తిట్టరా? మన రేవంత్ రెడ్డి గారు మన అంటా ఉన్నారు కదా, నా తల్లిని తిడతారా, నా బిడ్డని తిడతారా, నా భార్యను తిడతారా అని. ఇప్పుడు మీ ఇల్లును కూలగొడితే మీకు కోపం రాదా అండి? ఉన్న పరంగా వచ్చి ఆ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి మీ ప్యాలెస్ని కూలగొట్టేస్తే హైడ్రా పేరు మీద ఏదో పేరు మీద మీకు కోపం రాదా? అప్పుడు మీరు బూతులు తిట్టరా? మరి పేదలు కష్టపడి చెమటోర్చి రూపాయి పోగేసుకొని ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లును కూలగొడుతీవి, వాళ్లకు పని దొరకకుండా చేస్తీవి, వాళ్ళకు పింఛన్ రాకుండా చేస్తీవి, రైతులకు రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంటివి. ఇంకో ఇట్లా చేతికొచ్చిన పంట, చేతికొచ్చిన కొడుకు చచ్చిపోతే ఎంత బాధ ఉంటుందో, చేతికొచ్చిన పంట, పొట్ట మీద ఉన్న పంట చచ్చిపోతే రైతుకు అంత బాధ ఉంటుంది. ఆ గోస మీకు తెలుసా? అట్లా చనిపోతుంటే ఆ పంటలు ఎండిపోతుంటే బాధతోటి, ఆవేశంతో, ఆక్రోశంతో, ఆవేదనతోటి ఒక మాట మాట్లాడతారు. దాంట్లో ఏముంది? దాంట్లో ఏం తప్పున్నో చెప్పండి. సరే, కొంత వల్గర్ మాట్లాడారు, కొంత బూత్ మాట్లాడారు, ఆ పెట్టినటువంటి వాళ్ళు కొంత దాన్ని మధ్యలో ఆ వాయిస్ మ్యూట్ చేసో లేకపోతే ఏదో ఒక బీపీఎస్ఓ ఏదో పెట్టాల్సి ఉంటే అది పెట్టేది పొరపాటు జరిగింది. కానీ గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతనే. ఈ వ్యతిరేకత నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు భయపడతా ఉన్నారు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు అనివార్యం కాబోతా ఉన్నాయి. 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు అనివార్యం కాబోతా ఉన్నాయి. ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ మనం గెలవమన్నటువంటి భయము ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల లోపల ఉన్నది. ఎందుకంటే ఒక గ్రౌండ్లో గట్లున్నది పరిస్థితి. మాట్లాడనిస్తలేరు ప్రజలు. ఆవేదనతోటి, బాధతోటి, కోపంతో మైకు వెట్టంగా దంచుతున్నారు. ఆ రకంగా ఉన్నది పరిస్థితి. సో కాబట్టి ఎట్లా ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, పార్టీ మారలేదని, పార్టీ మారినాక కూడా ఎందుకు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది ఈ 10 మంది ఎమ్మెల్యేలు అంటే ఒక ఎందుకు వీళ్ళు ఎంత మేము పార్టీ మారలేదని చెప్పినా ఈడ జనం చూస్తూనే ఉన్నారు. ఆడ కొంతమంది మేబీ వెనకకు వస్తే రావచ్చును కాక. ఇప్పుడు మళ్ళా గూడెం మైపాలరెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తే రావచ్చును. కానీ కొంతమంది మాత్రము వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఆయన వచ్చే పరిస్థితి లేదు. ఆయన కొడుకుల కోసం, ఆయన కొడుకుల దందాల కోసం ఆయన పార్టీ మారిండు. ఇప్పుడు ఆయన అలానే ఉండాలి, ఇంకా తప్పదు. ఇక ఇంకో 2-3 ఉన్నారు, అట్లా వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. దానం నాగేంద్ర వచ్చే పరిస్థితి లేదు, కడియం శ్రీగారు వచ్చే పరిస్థితి లేదు, తెలంగాణ వచ్చే పరిస్థితి లేదు. దాంతోపాటు ఇంకొంతమంది
కాంగ్రెస్ పార్టీకి ఏదో అని చెప్పేసి పోయినటువంటి వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కానీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ఇక మిగతా వాళ్ళు చెవెళ్ళ కాల యాదయ్య ఇట్లాంటి కొంతమంది వచ్చే అవకాశం ఉంది. రాజేంద్ర నగర్ నుంచి కూడా ప్రకాష్ గౌడ్ వెనక్కి వచ్చే అవకాశం లేదు. ఆయన వచ్చినా కానీ తీసుకునేటువంటి అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆడ బీఆర్ఎస్ పార్టీ నుంచి పటోళ్ళ కార్తిక్ రెడ్డి చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాడు. రేపు ఉప ఎన్నికలు వస్తే వాళ్లకు సరైన బుద్ధి చెప్పడం కోసం, పార్టీ మారినటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పడం కోసం ఆయన ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు. ఆ రకంగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. సో కాబట్టి ఆయన వచ్చినా కానీ తీసుకోవడానికి ఇటు పార్టీ అధిష్టానం సిద్ధంగా లేదు, అటు క్యాడర్ కూడా సిద్ధంగా లేదు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం లేదు ప్రకాష్ గౌడ్ని. సో కాబట్టి ఇట్లా వాళ్ళకు పార్టీ మారినటువంటి వాళ్ళకు భయం జ్వరపడ్డది. అరే ఎందుకంటే మారితేమి, ఇప్పుడు మారినాక ఏమో పెద్దగా అవుతుందంటే అది లేదు, ఇప్పుడు ఇది లేదు. సో ఈ 10 మందిది పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది, డౌట్ అయింది. ఇప్పుడు ఈ 10 మందిలో రేపు ఉప ఎన్నికలు వస్తే ఎంతమంది గెలుస్తారు? ఏ ఒక్కరో ఇద్దరో గెలిస్తే మహా గగనం. అది కూడా ఛాయాశక్తుల కృషి చేసి, శతవిధాలుగా ప్రయత్నం చేసి, అధికారము, ఆర్థికం అన్ని రకాలుగా అండదండలతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కైతే అవి కూడా 1-2 గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనం ఈ రేంజ్లో వ్యతిరేకత ఉన్నాక కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారని అనుకోవడం లేదు. ఎందుకంటే జనం మరీ అంత అమాయకులేం కాదు కదా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే మాత్రం ఏదో ఒక మ్యానిపులేషన్ జరుగుతున్నట్టే అక్కడ. జనం ఇంత వ్యతిరేకత ఉన్నాక కూడా